హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకైతే ఆర్ఆర్బీసీ నుంచి అయితే ఏఎల్పికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంక్రీజ్ చేశారండి 3 years. దీనికి సంబంధించిన నోటీస్ ఇది. ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీస్ వైజ్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అయితే మనకు 31st నుంచి 31st అంటే రేపు 12 PM నుంచి అయితే మనము అప్లై చేసుకోవచ్చు అండి. 12 PM తర్వాత మనం ఎవరైతే 30 years నుంచి 33 years మధ్య ఏజ్ ఉన్నారో వాళ్ళైతే రేపు 12 PM నుంచి అయితే అప్లై చేసుకునే అవకాశం కల్పించారండి. ఇంకా మనము ఏ జోన్కి అప్లై చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూద్దాము. ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మనము తెలుగు స్టేట్ వాళ్ళము ఏ జోన్లో అప్లై చేసుకుంటే మనకు బాగుంటుంది అనేది నేను చెప్తాను. మీరైతే దాని ప్రకారం ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆ జోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. చూద్దాం. ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చిన విషయానికి వచ్చినట్లయితే మనకు 19th వరకు అయితే February 19th వరకు అయితే మనం అప్లై చేసుకునేదానికి అవకాశం కల్పించారండి. మనకి ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లే ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ కదా, ఈ సికింద్రాబాద్ జోన్లో చూడండి వేకెన్సీస్ మొత్తం 559, ఒక 200 అప్రాక్సిమేట్గా, మొత్తం వచ్చేసి 758 అయితే ఉన్నాయి. ఈ 758 వేకెన్సీస్ సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనకు దగ్గరగా ఉండే జోన్ చూద్దాం ఒకసారి. ఇంకా ముంబైలో కూడా వేకెన్సీస్ అనేది బాగానే ఉన్నాయండి, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ ముంబైలో 26, 110, 411 మొత్తం ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బిలాస్పూర్ జోన్ అండి. హైయెస్ట్ వేకెన్సీస్ అయితే ఇక్కడ బిలాస్పూర్ జోన్లో అయితే ఉన్నాయండి. మొత్తం 1000 వేకెన్సీస్ పైన ఉన్నది జోన్ ఏది ఉందంటే ఇదేనండి ఇక్కడ బిలాస్పూర్ జోన్. నెక్స్ట్ మనకు దగ్గరలో ఉండేది బెంగళూరు జోను, భువనేశ్వర్. ఇవి రెండు కూడా మనకు దగ్గరగా ఉండే జోన్స్. సో మీరు వేకెన్సీస్ని బట్టి మీ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. మన తెలుగు స్టేట్ వాళ్ళైతే ఖచ్చితంగా మన సికింద్రాబాద్ను సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు బిలాస్పూర్ కూడా దగ్గరగా ఉంది అని అనుకుంటే మటుకు బిలాస్పూర్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అక్కడ శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళకి దగ్గరగానే ఉంటుంది. సో అటు రెండు వాళ్ళు కొంతమంది బిలాస్పూర్ జోన్కి అయితే అప్లై చేసుకుంటారు, బిలాస్పూర్కి, భువనేశ్వర్కి అప్లై చేసుకుంటారు. ఇంకా బెంగళూరు విషయానికి వచ్చితే 473 ఉన్నాయి. సో దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు చెన్నై జోన్ అండి. చెన్నై జోను చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు చూసుకొని అయితే అప్లై చేసుకోండి. మనకు ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ జోను మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. మన తెలుగు స్టేట్స్ కాబట్టి ఇవ్వండి. ఇంకా అందులో వేకెన్సీస్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వేకెన్సీస్ ఉండేది మటుకు బిలాస్పూర్కేనండి. హైయెస్ట్ వేకెన్సీస్ బిలాస్పూర్ జోన్లో అయితే ఉన్నాయి మనకు. సో మీకు పర్వాలేదు, మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామంటే మటుకు ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. లేదు నెక్స్ట్ మటుకు బెంగళూరు జోను, మన సౌత్ వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత భువనేశ్వర్, ఇంకా లేదు మీరు చెన్నై కూడా అప్లై చేసుకుంటామంటే చెన్నై కూడా అప్లై మ్యాక్సిమం అయితే మనకు సికింద్రాబాద్కి అయితే అప్లై చేసుకోండి మ్యాక్సిమం. తర్వాత ఎక్కువ లేదు మేము ఎక్కడికైనా వెళ్తామంటే బిలాస్పూర్కి అయితే అప్లై చేసుకోండి. వేకెన్సీస్ బాగానే ఉన్నాయి కదా చూడండి, మీకు అర్థమవుతుంది. మొత్తం ఒకసారి బాగా ఆలోచించుకొని డెసిషన్ అనేది మీరు తీసుకోండి. అంతేగాని ఎట్లా పడితే అట్లా మీరు ఆప్షన్స్ మటుకు కొంచెం జోన్ సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం ఆలోచించుకొని పెట్టుకోండి, ఓకేనా. అయితే కాంపిటీషన్ మటుకు ఈసారి బాగానే ఎక్కువగానే ఉంటుందండి. ఇది మటుకు ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోండి, ఓకే. సో దానికి తగ్గట్టుగానే మీరు ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. సో మీరు ఇక దాని కూడా రెండు ఒకటే ఉంటాయి సిలబస్ రెండింటికి కూడా. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గ్రూప్ డి నోటిఫికేషన్స్, ఎన్టీపీసీ కూడా మేము రిలీజ్ చేస్తాము, నోటిఫికేషన్ అయితే ఇస్తామని వాళ్ళు చెప్పారు. సో దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి.
ఇంకా ఫైనల్గా నా ఆప్షన్స్ వచ్చేసి మేము సికింద్రాబాద్ జోను, లేదు మేము నార్త్ సైడ్ అదే కొంచెం ఛత్తీస్గఢ్ కూడా వెళ్తామంటే మటుకు బిలాస్పూర్ జోన్ కూడా మీరు అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు జోను, నెక్స్ట్ భువనేశ్వర్, ఇంకా చెన్నై. ఇంకా మీ ఇష్టం అండి. ఈ ఆప్షన్స్ వేకెన్సీస్ మటుకు తక్కువే ఉన్నాయి, కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చదవటానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే అండి. అహ్మదాబాద్ జోన్లో మీ కేటగిరీ వైజ్ కూడా చూసుకోండి. అన్రిజర్వ్డ్లో ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడ కూడా మీరు ట్రై చేయండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మాకు జాబ్ ఎక్కడ నాకు తెలిసి ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడుంటే అక్కడికి అప్లై చేసుకోవడం బెస్ట్ అండి. మళ్ళీ మీరు మన స్టేట్కు రావచ్చు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా కావచ్చు, లేదా టర్మ్ అయిపోయిన తర్వాత మీరు మన స్టేట్స్కి అయితే రావచ్చు అండి. మన జోన్లకి అయితే మనం వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి అయితే మీరు ఆలోచించుకొని డెసిషన్ అనేది మీరు తీసుకోండి. మీ కేటగిరీలో ఎక్కడ నాకు జాబే కావాలి అని అనుకుంటే మటుకు మీ కేటగిరీలో ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉంటే అక్కడైతే మీరు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. కట్ ఆఫ్ మటుకు బాగానే ఉంటుందండి. సో మీరు దానికి సిద్ధమయ్యే మీరు చదవండి. మన లక్ బాగుంటే మటుకు మన జోన్కి కట్ ఆఫ్ తగ్గొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి ఎంతమంది అప్లై చేసుకుంటారు, ఏ జోన్కి ఎంతమంది అప్లై చేసుకున్నారు దాన్ని బట్టి కూడా మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్ బట్టి కూడా కట్ ఆఫ్ తగ్గడం పెరగడం కూడా జరుగుతుంది. మొత్తానికైతే నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి మీకేమీ పెద్ద అన్యాయం అయితే ఏం జరగదు. మీ ప్రిపరేషన్ని మీరు ఖచ్చితంగా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకు సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మీకు అందరికీ తెలిసిందే కదా, మ్యాథమెటిక్స్, రీజనింగు, జనరల్ సైన్సు 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది, మీరు చదవండి. ఇంకా కరెంట్ అఫైర్స్, ఇంకా జీకే సంబంధించి లూసెంట్ జీకే బుక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. ఏది జనరల్ జీకే కొరకు లూసెంట్ ఇంగ్లీష్ మీడియం బాగుంటుందండి, లేదా హైటెక్ విజయ రహస్యం అనేది మీరు చదువుకోవచ్చు. లేదు మీకు ఎవరన్నా వేరేది ఎవరైనా సజెషన్ చేసినా కూడా మీరు ఆ బుక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు అండి. ఓకేనా. ఇంకా జనరల్ సైన్స్ వరకు మీరు ఖచ్చితంగా మన తెలుగు స్టేట్లకు సంబంధించిన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, టెక్స్ట్ బుక్లు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రిపేర్ అవ్వండి, బాగా సరిపోతాయండి. ఓకేనా. లేదు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతామంటే అవైనా చదవచ్చు. సిబిఎస్ఈ బుక్స్ కానీ అదే సిబిఎస్ఈ బోర్డు బుక్స్ అన్న ఎన్సీఆర్టీ బుక్స్ అన్న ఒకటేనండి. సో అవైనా మీరు చదువుకుంటారంటే చదువుకోవచ్చండి. అందులోంచే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎన్సీఆర్టీలోంచే మనకు క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఒకవేళ ఆ బుక్లోది మనం కరెక్ట్గా ఆన్సర్ పెట్టినట్లయితే అది ఖచ్చితంగా కరెక్టే ఉంటుంది, మనకు తప్పు అవటానికి లేదనమాట. సో అంత ఆ బుక్ని ఫాలో అవుతారనమాట బోర్డు వాళ్ళు కూడా. సో మీరు ఆ బుక్స్ ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి ఒక 5 మంత్స్ కూడా గ్యాప్ పెట్టి తర్వాత CBT 1 పెడతారండి. ఎగ్జామ్ ప్రాసెస్ అనేది దాదాపుగా 2 నుంచి 2.5 years అని పడుతుంది. CBT 1 ఇయర్లో లాస్ట్లో పెడతారు, లేదా మధ్యలో పెట్టేస్తారు, లేదా నెక్స్ట్ CBT 2 ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్, ఇలాగా ప్రాసెస్ అనేది లాంగ్ ప్రాసెస్ ఉంటుందండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఎగ్జామ్స్ అనేది అదే నోటిఫికేషన్ ఇయర్ వైజ్గా మేము రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఒకవేళ అలా రిలీజ్ చేస్తే మటుకు బెనిఫిట్ అని చెప్పొచ్చు. ప్రతి ఇయర్ మనము రాసుకోవచ్చు ఎగ్జామ్స్. అంటే కట్ ఆఫ్ మటుకు కొంచెం ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క ఇయర్ రిలీజ్ చేస్తున్నప్పుడు నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు పడుతుంటాయి. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి హై రేంజ్లోనే ఉంటుంది. ఓకే. ఇంకా అవేనండి బుక్స్ మటుకు అవి చదువుకోండి, మీకు సరిపోతాయి. ఇంకా వేరే బుక్స్ ఏం అక్కర్లేదండి, ఇవి ఎనఫ్ అనమాట. 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదువుకోండి, లేదా ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే లూసెంట్ జీకే చదవండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే జీకే వరకు చెప్తున్నానండి, జీకేకి సరిపోతాయి. ఇంకా టెక్స్ట్ బుక్సేనండి, సైన్స్ వరకు అయితే టెక్స్ట్ బుక్స్. ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్ అందరికీ తెలిసి ఉంటుంది. RS అగర్వాల్ లేదా SSCకి సంబంధించిన బుక్స్ చదివినా ప్రిపేర్, కిరణ్ ప్రకాశన్ బుక్స్ అవి చదివినా సరిపోతుందండి రీజనింగ్కి, అది మ్యాథమెటిక్స్ సంబంధించి.
లేదు మీకు ఎవరైనా సజెషన్ చేసుకుంటా లేదా మీ ఇన్స్టిట్యూట్లో సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే అవి అయినా ప్రిపేర్ అవ్వచ్చు, సరిపోతాయండి, ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జీకే క్వశ్చన్స్ అంటూ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రీజనింగ్, అర్థమెటిక్ కూడా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.